The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి లైపోసెక్షన్. సో ఎవరైనా కానీ మనం అంతా బాగుందండి, కొంచెం ఈ గుప్పెడు పొట్ట అంటూ ఉంటారు కదా, ఆ గుప్పెడు పొట్టను కరిగించుకునే ప్రయత్నం అనమాట. సో లైపోసెక్షన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు లైపోసెక్షన్స్కి సూటబుల్ అవుతారు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ రామ్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్కారం. సో లైపోసెక్షన్ అనేది అంటే చాలా మందికి అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది అంటే, సమ్ హీరోయిన్ నేమ్ చెప్పలేను కానీ తను లైపోసెక్షన్ చేయించుకున్నారు, ఆ సర్జరీ ఏదో ఫెయిల్ అయ్యింది, దానివల్లే ఆవిడ చనిపోయింది అని చెప్పి అప్పట్లో చాలా ప్రచారం జరిగింది. అవునండి, ఇది కాకపోతే ఇది బేసిక్ గా ఒక అపోహ. ఏదైతే హీరోయిన్ మీరు మాట్లాడుతున్నారో షీ హ్యాడ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్, దానివల్ల తనకు డెత్ అయింది. లైపోసెక్షన్స్ ఇప్పుడు దాదాపు మనకి యూస్ లో ఉండి ఒక 25 సంవత్సరాలు అయిపోయింది. లైపోసెక్షన్ లో డెత్స్ అనేది చాలా రేర్. ఓకే సార్, ఇప్పుడు లైపోసెక్షన్ అనేది అందరికీ చేస్తారా అంటే లైక్ ఏవైనా ఏజ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? డెఫినెట్లీ అండి, హెల్తీగా ఉన్న వాళ్ళకే లైపోసెక్షన్ అడ్వైజబుల్. వేరే డిసీజెస్ ఉన్నాయి, కోమార్బిడిటీస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి, ఓవర్గా ఒబేస్ ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్ ఈస్ నాట్ అడ్వైజబుల్. అండ్ లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ కోసం చేసేది కాదు, షేప్ మార్చడానికి, స్టబర్న్ గా ఉన్న ఫ్యాట్ తీయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అబ్డోమినల్ చాలా మందికి చాలా ఒక 100 మెంబర్స్ తీసుకుంటే 95 మెంబర్స్ హ్యాస్ బెల్లీ. సో అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు నేను అందంగా కనిపించాలని వచ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటారా? చెప్పాలంటే అబ్డామినల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఛాన్సెస్ పెరుగుతాయి, విచ్ ఆర్ రిలేటెడ్ టు డయాబెటీస్, అంటే షుగర్ ఇట్లాంటి వచ్చే రిస్క్స్ పెరుగుతాయి. సో అబ్డామినల్ ఫ్యాట్ ఉండడం అనేది అంత మంచిది కాదు. దానికోసమనే కాదు, హెల్దీగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు లూజ్ దిస్ ఫ్యాట్. కొంతమందికి స్టబర్న్ ఫ్యాట్ ఉంటుంది, అంత ఈజీగా కరగదు. అలాంటి వాళ్ళకి లైపోసెక్షన్ ఈస్ ఎ టూల్. ఓకే, బట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, హెల్దీగా లేని వాళ్ళకి చెయ్యము అని చెప్పి. బట్ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, లేకపోతే ఎవరికైతే బాగా ఫ్యాట్ ఇక్కడ పేరుకుపోతుందో అలాంటి వాళ్ళే మేబీ చాలా మంది లైపోసెక్షన్ చేయించుకుంటే బాగుంది అని అంటారు. అండ్ షుగర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది అని చెప్పారు కదా. సో షుగర్ వచ్చిన తర్వాత లైపోసెక్షన్ అనేది చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. షుగర్ ఇస్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్ ఏం కాదు, చేయించుకోవచ్చు. హెల్దీ అన్నారు కదా మీరు, హెల్దీ హ్యాబిట్స్ లేనప్పుడు లైపోసెక్షన్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ లూసింగ్ దిస్ ఫ్యాట్. లైపోసెక్షన్ మనం ఫిజికల్ గా తీసినా వాళ్ళు అదే హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే 8 to 9 months లో మళ్ళీ ఆ ఫ్యాట్ వచ్చేస్తుంది. సో అందుకే ఎవరికైనా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంది, దే ఆర్ ట్రయింగ్ టు లూజ్ వెయిట్, డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి, వాళ్ళకే లైపోసెక్షన్ ఈజ్ సూటబుల్. ఓకే, అండ్ విమెన్ లో కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి కదా, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, లేకపోతే ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళు సమ్ షేప్ అవుట్ అయిందని కానీ లేకపోతే చేయించుకోవాలంటే సజెస్టబుల్? సజెస్టబుల్ అండి. అంటే వాళ్ళలో కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ రిలేట్ అయి ఉంటాయా? లేదండి, ఎక్సెప్షన్ కేసెస్ లేదు. అన్లెస్ మనకి పొట్ట మజిల్ వీక్ అయిపోవడం కానీ, హర్నియాస్ అంటాం, మజిల్ వీక్ ఉన్నప్పుడు లోపల ఉన్న బౌల్ లుప్స్ బయట, అట్లాంటి ఇష్యూస్ ఉంటే తప్ప లైపోసెక్షన్ కెన్ బి డన్ ఫర్ ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఓకే, ఏ ఏజ్ నుంచి చేయించుకోవచ్చు లైపోసెక్షన్ అనేది? ఏజ్ స్పెసిఫిక్ అని ఏం లేదు. లైక్ ఇఫ్ దే ఆర్ సఫరింగ్ విత్ ఓవర్ వెయిట్, ఏరియాలో పొట్ట భాగమో చేతిలో థైసో తగ్గట్లేదు అనుకుంటే, వాళ్ళు జర్నీలో ఉన్నారు అనుకున్న వాళ్ళకే చేస్తాం. ఓకే, చిన్నపిల్లలకి చేస్తారా? ఇఫ్ 11 years బాబు ఆర్ పాప ఉన్నారు, ఒబేస్ ఉన్నారు, బాగా వాళ్ళకి బాగా బెల్లీ ఫ్యాట్ కానీ ఫ్యాట్ ఎక్కువ అయిపోయింది, అలాంటి వాళ్ళకి చేస్తారా? లేదండి, నాట్ అడ్వైజబుల్. చిన్నపిల్లల్లో అంత చిన్నపిల్లలకి అడ్వైజబుల్ కాదు. ఓకే, సో ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా రిలేట్ అయ్యి ఉంటాయా? ఇప్పుడు 60 above ఉన్నారు, వాళ్ళు లైపో చేయించుకోవాలనుకుంటున్నారు, చేయించుకుంటారండి. చాలా మంది 60 above వాళ్ళు కూడా చేయించుకుంటారు, హూ ఆర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ దేర్ వెయిట్, దేర్ వెల్ బీయింగ్. కాకపోతే వాళ్ళకి దాంతో పాటు వేరే ఏమైనా డిసీజ్ ఉన్నాయా అని ఓవర్వే చేసుకొని చేస్తాం. ఓకే,
అండ్ లైపో అంటే మా అందరికి తెలిసింది ఓన్లీ బెల్లీకి మాత్రమే లైపోసెక్షన్ చేస్తారు అని చెప్పి. సో బాడీలో ఓన్లీ బెల్లీకి చేసేదాన్ని లైపోసెక్షన్ అంటారా? ఓవరాల్ బాడీలో ఏ పార్ట్స్ కన్నా చేస్తారా? ఏ పార్ట్ కన్నా చేయొచ్చు లైపోసెక్షన్. కొన్ని ప్లేసెస్ వేర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, లైక్ చెయ్యి లోపల భాగంలో, థైస్ లోపల భాగంలో అక్కడ జాగ్రత్తలు తీసుకొని చేయాలి. నెక్ కింది నుంచి మోకాలు పై వరకు చేస్తాం. అంటే లైక్ యూజువల్ గా చేసే సైట్స్ వచ్చేసి ఆర్మ్స్, చెస్ట్, అబ్డామెన్, థైస్, బటక్స్, అండ్ మగవాళ్ళు ఎక్కువ ఫ్లాంక్స్ అంటే లవ్ హ్యాండిల్స్ అంటాం కదా, చేసుకుంటాం. ఓకే, వాట్ ఇట్ మీన్స్ అసలు లైపోసెక్షన్ అంటే ఏంటి? అంటే ఏం చేస్తారు లైపోసెక్షన్ సర్జరీలో? ఏం జరుగుతుంది మన బాడీలో? లైపోసెక్షన్ లో ఫిజికల్ గా ఫ్యాట్ బయటికి తీయడం జరుగుతుంది త్రూ యూజింగ్ ఎ మెషిన్. దీంట్లో డిఫరెంట్ మోడాలిటీస్ ఉన్నాయి. మాన్యువల్ లైపోసెక్షన్ అని, పవర్ అసిస్టెడ్ అని, ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఉన్నది వేసర్ లైపోసెక్షన్. దీంట్లో ఏం చేస్తామంటే చిన్న చిన్న హోల్స్ చేసి దాంట్లో నుంచి వీళ్ళు ఇన్ఫిల్ట్రేటివ్ ఫ్లూయిడ్, బ్లీడింగ్ తగ్గడానికి ట్యూమిసెంట్ అనే ఒక ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తాము. దాని తర్వాత అల్ట్రాసోనిక్ ఎనర్జీ యూస్ చేసి విల్ బ్రేక్ ద ఫ్యాట్. దెన్ విల్ యూజ్ సక్షన్ మెషిన్ టు సక్ అవుట్ ద ఫ్యాట్. ఈ లైపోసెక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? అది మెయింటైన్ చేసుకోవడానికి ఏమైనా ఎక్సర్సైజ్ అలాంటివి చేయాల్సి వస్తుందా? డెఫినెట్గా అండి, మెయింటైన్ చేసుకుంటేనే దట్ షేప్ విల్ బి రిటైన్డ్. లైపోసెక్షన్ చేసిన తర్వాత ఒక 1 month వరకు ఈ అడ్వైస్ ఫర్ ఏ కంప్రెషన్ గార్మెంట్. దెన్ ఆ తర్వాత వాళ్ళకి ఆ ఏరియా ఎక్కడైతే లైపోసెక్షన్ చేసామో ఆ స్కిన్ ష్రింక్ అవ్వడానికి మసాజెస్ చెప్తాము. 1 month తర్వాత దే కెన్ రీగైన్ దర్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్. అండ్ ఇది ఎస్పెషల్లీ మెయింటైన్ చేస్తేనే దే కెన్ లైక్ హ్యావ్ దట్ షేప్. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు ఈ చెయ్యి ఉంది, లైక్ చాలా ఫ్యాట్ ఉంది ఇందులో, చాలా లావుగా ఉంది, ఇక్కడ మజిల్ టిష్యూ కూడా ఉంది. సో మీరు ఫ్యాట్ అంతా తీస్తారు. ఇప్పుడు ఇది సాగింగ్ కానీ ఇట్లా వేలాడడం అలాంటివి జరుగుతాయా? జరుగుతాయి. ఇప్పుడు ఏమంటారు, స్కిన్ హ్యాస్ ఏ కేపబిలిటీ, విస్కో ఎలాస్టిక్ ప్రాపర్టీ అని, దానికి ఒక ఎలాస్టిక్ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ దాటి స్ట్రెచ్ అవుతే ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. చాలా హెవీగా ఉన్న వాళ్ళకి లైపోసెక్షన్ చేస్తే స్కిన్ అనేది ల్యాక్స్ గానే ఉంటుంది. హెల్దీ స్కిన్ ఉన్న వాళ్ళకి వెంటనే ష్రింక్ అవుతుంది, రిస్టోర్ అవుతుంది. ఓకే, ఉండాల్సిన దానికన్నా ఒక 20-30 kgs ఎక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ష్రింక్ అవుతుంది. ఓవర్ గా చాలా ఒబేస్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్సెస్ స్కిన్ అలాగే లాగింగ్ ఉంటుంది అనమాట. అప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అని చేయించుకుంటారు చాలా లావు ఉన్న వాళ్ళు తగ్గడానికి. వాళ్ళకి దే విల్ లూజ్ వెయిట్, స్కిన్ మాత్రం సాగి ఉంటుంది. వాళ్ళకి మేము ప్లాస్టిస్ అని చేస్తాం, కట్ చేసి తీయాల్సి వస్తుంది స్కిన్. దట్ విల్ లీడ్ టు స్కార్స్, బట్ దట్స్ ఓన్లీ వే. ఓకే, ప్లాస్టిస్ చేస్తాం. సో బ్యూటీ హ్యాస్ ఎ పెయిన్ అన్నట్టు చాలా ఇష్యూస్ రిలేట్ అయి ఉన్నాయి అనమాట. లైపో అనేది ఓన్లీ నాట్ ఫర్ బెల్లీ. సో మన బాడీలో ఏ పార్ట్కైనా లైపో చేస్తారు. అంటే ఓవర్గా ఒబేస్ ఉన్న కండిషన్స్ తప్ప అన్ని కండిషన్లో ట్రీట్మెంట్ చేస్తారు. సో ఎవరైనా కానీ లైపో చేయించుకోవాలి అన్నప్పుడు ఒక మంచి డాక్టర్ త్రూ వెళ్ళి సజెషన్ త్రూ వెళ్తే మంచిది. మీకు ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.